అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ప్రతిరోజు పూజ చేసుకుంటాం కదా. పూజ చేసుకునేటప్పుడు మనకి ఎన్నో అనుమానాలు వస్తూ ఉంటాయి. మధ్యలో మెసేజ్లు, ఫోన్లు వస్తూ ఉంటాయి. మనం మాట్లాడేస్తూ ఉంటాం. అలాగే మెసేజ్లకు రిప్లైలు ఇచ్చేస్తూ ఉంటాం. ఫోన్ పక్కన పెట్టుకుంటూ ఉంటాం. అలాగే పూజ కొంతమందికి వాళ్ళ వీలుని బట్టి కూర్చుని చేస్తుంటారు, నుంచుని చేస్తారు. అసలు పూజ మధ్యలో మాట్లాడొచ్చా? ఒకవేళ అత్యవసరంగా మాట్లాడాల్సి వస్తే ఏం చేయాలి? అలాగే కూర్చుని చేయాలా పూజ, నుంచుని చేయాలా? ఎలా చేస్తే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మొట్టమొదట పూజ చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ముందు మన మొబైల్‌ని స్విచ్ ఆఫ్‌లో పెట్టాలి. లేకపోతే ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి. అయితే మనం పూజ చేసేటప్పుడు మనకి భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో పాటు మౌనం చాలా ఇంపార్టెంట్. అంటే మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండడం అంటే మాట్లాడకుండా ఉండడం అని కాదు అర్థం. మనసులో భగవంతుని యొక్క నామాన్ని చాంటింగ్ చేసుకుంటూ ఉండాలి. నిరంతరము భగవన్నామాన్ని చాంటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పూజలో మౌనాన్ని ఎందుకు పాటించాలి? లేకపోతే పూజలో ఏకాగ్రత, మౌనంగా ఉంటే వచ్చే ఫలితాలేంటి? స్కంద పురాణం ఏం చెప్తుందో చూద్దాం. జపకాలే తథా హోమే పూజా కాలే చ సర్వదా మౌనం విధేయం విద్వద్భిః అన్యథా నిష్ఫలం భవేత్. జపము, హోమము, పూజా సమయంలో మౌనం పాటించాలని చెప్పి శాస్త్రం చెబుతోంది. లౌకిక విషయాలు గనక మాట్లాడితే పూజా ఫలితం తగ్గిపోతుంది అని చెప్పి స్కాంద పురాణం చెప్తోంది. ఇక పద్మ పురాణం క్రియాయోగ సార ఖండంలో ఏమని చెప్తోంది? మౌనయుక్త శుచిభూత్వ పూజయేత్ పరమేశ్వరం. జల్పనై తు భవేత్ దోష పూజా చ విఫలా భవేత్. పూజా సమయంలో మౌనము, పవిత్రత అన్నది ఎంతో ముఖ్యం, అవసరం కూడా. మధ్యలో మనం సంభాషణలు గనక చేస్తే ఆ పూజ నిష్ఫలం అయిపోతుంది, దోషాన్ని కలిగిస్తాయి. ఇంకా భగవద్గీతలోను, నారద పురాణము, అలాగే శివ పురాణము, దేవీ భాగవతము ఇవన్నీ కూడా అవే చెప్పాయి. పూజలో కనుక మధ్యలో మౌనాన్ని వీడి అంటే మనం ఈ దైవ ఆరాధన మానేసి సంభాషణ గనక చేసుకున్నట్లయితే పూజ పూర్తవ్వకుండా అది దైవ సాన్నిధ్యాన్ని దూరం చేస్తుంది. మనకి భగవంతునికి ఉండేటటువంటి కనెక్షన్ తగ్గిపోతుంది. మనం ఒక కనెక్షన్‌తో, ఒక భక్తితో కమ్యూనికేట్ అవుతూ ఉంటాం భగవంతుడితోటి. మధ్యలో సంభాషణ వచ్చిందనుకోండి, అక్కడ మాట్లాడేది ఎవరితోటి? మనం భగవంతునితో కదా మాట్లాడుతున్నాం. అది అమర్యాద కింద వస్తుంది. వెంటనే భగవంతునితో మనకున్న కనెక్షన్ తగ్గిపోతుంది. మళ్ళీ మనం పూజ కాన్సంట్రేట్ చేయలేం. మళ్ళీ మనం పూజ కాన్సంట్రేట్ చేసేటప్పటికి మనకి ఆఫీస్‌కి టైం అయిపోతుంది. అందుచేత పూజ మధ్యలో మాట్లాడకూడదు అంటోంది శాస్త్రం. పూజ మధ్యలో మాట్లాడితే మనకు ఫలితం మాత్రం తగ్గిపోతుంది. అయితే మరి అత్యవసరంగా కొంపలంటుకుపోయేంత పనేదో వచ్చేసింది, మాట్లాడాలి తప్పదు. వెంటనే భగవంతునికి ఒక అపరాధ క్షమాపణ చెప్పుకొని మాట్లాడేశాక ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః అంటూ విష్ణవే నమః అంటూ 3 సార్లు మంత్రాన్ని చెప్పుకొని ఆచమనం చేసి ఒకసారి చేతులు కడుక్కుని అప్పుడు మళ్ళీ భగవంతునితో అనుసంధానం చేయాలి. అది భగవంతునికి మనం ఇచ్చే మర్యాద, మన భక్తి, మన శ్రద్ధ. అలా చెయ్యాలి అని చెప్తోంది శాస్త్రం. కాబట్టి ఎవరు చెప్పినా సరే పూజ మధ్యలో మాట్లాడకూడదు. ఎంతటి అత్యవసరమైన బాగా ఇంక మనం మాట్లాడితేనే కానీ కుదరదు అనేటటువంటి అత్యవసర పరిస్థితి వస్తే తప్ప, అది కూడా మనం మాట్లాడేశాక చేయవలసిన రెమెడీ కూడా చెప్పాను కదా, అలా చేయాలి అంటుంది. అయితే మనకి పూజ నుంచుని చేయాలా? కూర్చుని చేయాలా? అని ఇంకొకటి సమస్య. పూజ ఎప్పుడూ కూడా హడావిడిగా నుంచుని చేసే కంట చక్కగా కింద ఒక చాపో, పీటో ఒక ఏదో యేసుకొని మనం కూర్చునే చేయాలి అని చెప్తుంది శాస్త్రం. మరి కింద కూర్చోలేని వాళ్ళు ఉంటారు, నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఉంటారు. అప్పుడేం చేయాలి? పీట వేసుకొని చేయొచ్చు. కానీ మనకంట ఎత్తులో పరమాత్మ ఉండాలి. మనం ఎత్తులో ఉండి పరమాత్మ కిందుండి అలా పూజ చేయకూడదు. అప్పుడు మనం ఏం చేయాలంటే, మన పూజ గదిలో ఉన్నటువంటి దేవుళ్ళని కాస్త హైట్‌లో గనక పెట్టుకుంటే, మనం ఇలా ఏ కుర్చీ లాంటిదో, ఒక పీట లాంటిదో వేసుకొని అలా సౌకర్యంగా కూర్చొని మనం పూజ చేస్తాం. పూజ చేశాక నైవేద్యం కంపల్సరీగా పెడతాం కదా. నైవేద్యం పెట్టాక నైవేద్యంతో పాటు పక్కన ఒక గ్లాస్‌తో నీళ్లు కూడా పెట్టడం కంపల్సరీ. అది మనం ఆహారం తీసుకున్నప్పుడు మంచినీళ్ళు తాగుతామా లేదా? అట్లాగనమాట. ఖచ్చితంగా నీరు పెట్టాలి. మరి పూజ చేశాక, పూజంతా అయిపోయాక మంగళహారతి ఇస్తాం. అది మాత్రము నుంచుని ఇవ్వాలి అని చెప్తుంది శాస్త్రం. కూర్చుని పూజ చేయడం ద్వారా ఎక్కువ ఫలితాలను పొందుతాం. హడావిడిగా నుంచుని పూజ చేయడం కంటే కూడా కూర్చుని ప్రశాంతంగా చేసేది 2 నిమిషాల పూజే కావచ్చు. 2 నిమిషాలే దండం పెట్టుకోవచ్చు మీకు సమయాభావం వల్ల. అయినప్పటికిని కూడా మంచి ఫలితాలు దొరుకుతాయి. అలాగే పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఏదైతే బొట్టు పెట్టుకోవాలనుకుంటారో ఆ బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి. తిలక ధారణ లేదా బొట్టుని ఖచ్చితంగా పెట్టుకుని మాత్రమే పూజ చేసుకోవాలి. పూజ ఎలా చేయాలి? కూర్చుంటే ఉత్తరం వైపు కూర్చోవాలి. లేపోతే తూర్పు వైపు. తూర్పు, ఉత్తర దిశలే అత్యుత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తాయి.
ఈ కాస్త నియమాలు పూజలో పాటిస్తే చాలు మనకి అఖండమైన అనంతమైన ఫలితాల్ని ఖచ్చితంగా తీసుకొస్తాయి. పూజ చేస్తున్నంత సేపు కూడా వ్యర్థ ప్రసంగాలు చేయకూడదు. సాధ్యమైనంత వరకు కోపాన్ని, ఆవేశాన్ని, అనాలోచిత నిర్ణయాలని అదుపులో పెట్టుకోవాలి అని చెప్తోంది శాస్త్రం. శుచి, శౌచానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సాధ్యమైనంత వరకు పూజని సూర్యోదయానికి ముందే పూర్తి చేసుకోండి. మీరు ఎంతసేపు చేసుకున్నా పర్లేదు. 1 నిమిషం, 2 నిమిషాలా, 4 నిమిషాలా, ఒక అరగంట, గంట మీరు ఎంతసేపు చేసుకున్నా సూర్యోదయానికి ముందే మీ పూజ అయిపోయేలాగా చూసుకోండి. ఒకవేళ ఉదయం గనక పూజ కుదరకపోతే సాయంకాలం ప్రదోష సమయం నుంచి మీరు సాయంకాలం అసుర సంధ్యా సమయంలో కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకున్నా పూజకి ఇవే నియమాలు. లోకా సమస్త సుఖినో భవంతు. మరి